హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. ఇవాళ మనం 8th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి 9th లెసన్ సర్దార్ ఈ లెసన్కి సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ ఈ లెసన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు. అయితే మన లెసన్ నేము సర్దార్. సో ఫస్ట్ మనం సోచియే బోలియే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై. పిక్చర్లో మీకు ఏమేం కనిపిస్తూ ఉన్నాయి? చిత్రమే పేడ్, భవన్, సడక్, తాలాబ్, బచ్చే, బస్తా, ఛాతాయే, పిల్లా, బారిష్ ఆది దిఖాయి దే రహే హై. ఇక్కడ ఏమేం కనిపిస్తున్నాయి అంటే చెట్లు, అలాగే కొన్ని బిల్డింగ్స్, రోడ్డు, ఒక చెరువు కనిపిస్తుంది, పిల్లలు, గొడుగులు, స్కూల్ బ్యాగ్స్, ఇక్కడ ఒక చిన్న కుక్క పిల్ల, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. లడ్కీనే క్యా దేఖా. అమ్మాయి ఏం చూసింది? లడ్కీనే తాలాబ్ మే ఏక్ పిల్లే కో దేఖా. వహ్ పిల్లా బాహర్ ఆనే కి కోషిష్ కర్ రహా హై లేకిన్ నహీ ఆ సకా. అమ్మాయి ఏం చూసింది అంటే అక్కడ ఒక చెరువులో ఒక చిన్న కుక్కపిల్ల పడుంది. అది బయటికి రావడానికి ట్రై చేస్తోంది, కానీ రాలేకపోతుంది. థర్డ్ క్వశ్చన్. లడ్కీనే క్యా కియా. అయితే అమ్మాయి ఏం చేసింది? లడ్కీ అప్నే బస్తా और छाते को बगल में रखकर तालाब में उतर गई. डूबते पिल्ले को हाथ में लेकर बाहर लाई. इस प्रकार लड़की ने बारिश में पिल्ले को बचाया. అమ్మాయి తన స్కూల్ బ్యాగ్ అలాగే గొడుగు అవన్నీ కూడా పక్కన పెట్టేసి దాన్ని కాపాడడానికి చెరువులోకి దిగి బయటికి తీసింది. తన చేతులతో దాన్ని కాపాడి వర్షంలో నుంచి బయటికి తీసి దాన్ని రక్షించింది. నెక్స్ట్ ఇంటెక్స్ట్ క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వల్లభ నే నుకీలే పత్థర్ కో నికాల్నే కా ఫైస్లా క్యూ కియా. ఇక్కడ ఏమడుగుతున్నారు? వల్లభ ఆ పదునైన రాయిని తీయాలి అని ఎందుకు డిసైడ్ చేసుకున్నాడు? वल्लभा ने अपनी चोट को परवाह ना करते हुए निश्चय कर लिया कि उस पत्थर की वजह से कोई दूसरा दुखित ना हो, इसलिए उसने वहां से नुकीले पत्थर को निकालने का फैसला किया. ఏం చెప్తున్నారు? వల్లభుడు తన దెబ్బని సైతం లెక్క చేయకుండా, తన కాలికి తగిలినటువంటి ఆ దెబ్బని సైతం లెక్క చేయకుండా తను ఏం డిసైడ్ చేసుకున్నాడు? ఈ రాయి వల్ల ఇంకొకరికి దెబ్బ తగిలే అవకాశం ఉంది, ఇంకెవరైనా కూడా గాయపడొచ్చు, కాబట్టి నేను దీన్ని ఇక్కడి నుంచి దీన్ని తీసేయాలి, దీన్ని తొలగించినట్లయితే ఇంకెవ్వరికి కూడా నాలాగా దెబ్బ తగలదు అని చెప్పేసి ఆ రాయిని తీయాలి అని డిసైడ్ చేసుకున్నాడు. రాస్తే కి ఘటన సున్కర్ అధ్యాపక్ నే వల్లభా సే క్యా కహా. సో దారిలో జరిగిన ఆ విషయం విని, ఆ సంఘటన గురించి విని వాళ్ళ ఉపాధ్యాయుడు వల్లభతో ఏం చెప్పాడు? రాస్తే కి ఘటన సున్కర్ అధ్యాపక్ ఖుష్ హుయే. దారిలో జరిగిన ఆ సంఘటన విని వాళ్ళ ఉపాధ్యాయుడు ఎంతో సంతోషించారు. उन्होंने वल्लभ को गले लगाया और कहा, बेटा सब लोग रुकावटों से बचकर निकल जाने का आसान रास्ता ढूंढते हैं, परंतु तुमने रुकावट डालने वाले पत्थरों को ही निकाल दिया. अब उस रास्ते पर चलने में सबको आसानी होगी. ఏం చెప్పారట? నానా, నువ్వు మంచి పని చేశావు. దారిలో అందరికీ అడ్డుగా ఉన్నటువంటి ఆ రాయిని తీసేసి అందరి దారిని సులభం చేశావు. ఇకపై ఎవ్వరూ కూడా అక్కడ రాయి వల్ల గాయపడరు. మిగతా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఆటంకాల నుంచి తప్పించుకోవాలని ఈజీ వేని చూస్ చేసుకుంటారు, సరళమైన మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం అవరోధాలు కలిగించేటువంటి ఆ రాయిని తొలగించేశావు. ఇప్పుడు ఆ దారిలో అందరూ కూడా చక్కగా వెళ్ళగలరు, ఎవ్వరికి ఎటువంటి కష్టం కూడా ఉండదు, మంచి పని చేశామని చెప్పేసి వల్లభని మెచ్చుకున్నారనమాట. రాష్ట్రీయ ఏకతా దివస్ కే బారే మే బతాయియే. జాతీయ సమైక్యతా దినోత్సవం గురించి చెప్పండి అన్నారు. భారత్ సర్కార్ నే 2014 में वल्लभ भाई पटेल के जन्मदिन पर 31 अक्टूबर को राष्ट्रीय एकता दिवस के रूप में मनाए जाने की घोषणा की. సో ఏంటి, భారత్ ప్రభుత్వం ఏం చేసింది? వల్లభాయ్ పటేల్ ఏం చేశారు? మన దేశానికి ఎంతో సేవ చేశారు, కాబట్టి ఆయన చేసినటువంటి సేవలకి గుర్తింపుగా ఆయన పుట్టినరోజుని అక్టోబర్ 31ని 2014లో మన జాతీయ సమైక్యతా దినంగా జరుపుకోవాలి అని చెప్పేసి అనౌన్స్ చేశారు. నెక్స్ట్
సునియే బోలియే. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం ఇప్పుడు. ఇందులో నుంచి ఫస్ట్ క్వశ్చన్, भारतीय स्वतंत्रता संग्राम में भाग लेने वाले कुछ महान व्यक्तियों के नाम बताओ. మన భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లు, గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పండి అన్నారు. भारतीय स्वतंत्रता संग्राम में भाग लेने वाले कुछ महान व्यक्ति थे गांधी जी, नेहरू जी, लाला लजपत राय, बाल गंगाधर तिलक, बिपिन चंद्र पाल, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆది. సో ఇంకా మీ ఇష్టం, మీకు తెలిసిన ఇంకా కొంతమంది నేతల పేర్లు, గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంతమంది పేర్లు మెన్షన్ చేశాను. సో మన భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని మనకి స్వాతంత్రం తేవడానికి ఎంతో శ్రమించినటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లు ఇక్కడ చెప్తున్నారు. గాంధీజీ, నెహ్రూజీ, అలాగే లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదలైనటువంటి వారు. వల్లభాయ్ పటేల్ को किस उपाधि से सम्मानित किया गया और क्यों? వల్లభాయ్ పటేల్ని ఏ అవార్డు ఇచ్చి గౌరవించారు, ఏ బిరుదు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అని చెప్పి అడిగారు. गुजरात को बारडोली सत्याग्रह में पटेल ने लगान वृद्धि का जमकर विरोध किया. किसान आंदोलन सफल होने के बाद वहां की जनता ने वल्लभा को सरदार की उपाधि प्रदान की. ఆయనకి ఏ బిరుదిచ్చారు అంటే అక్కడి ప్రజలు సర్దార్ అని చెప్పేసి బిరుదిచ్చారు. ఎందుకు ఇచ్చారు? అక్కడ జరిగినటువంటి ఆ సత్యాగ్రహంలో వల్లభాయ్ పటేల్ గారు పన్ను పెరుగుదలని తీవ్రంగా వ్యతిరేకించారు. పెరిగిన పన్నుని తగ్గించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. రైతుల ఉద్యమాన్ని విజయవంతం చేశారు. సో అక్కడి ప్రజలు దానికి సంతోషించి ఆయన్ని సర్దార్ అని పిలుస్తూ ఆయనకి సర్దార్ అనేటువంటి బిరుదునివ్వడం జరిగింది. వల్లభాకి జగహ్ తుమ్ హోతే తో క్యా కర్తే? వల్లభాయ్ పటేల్ స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు అంటే తన బాల్యం గురించి చెప్పుకున్నాం కదా మనము. ఆయన చిన్నతనంలో దారిలో ఆ స్టోన్ని తీసేశారు కదా. సో అప్పుడు ఆ ప్లేస్లో ఒకవేళ నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు అని అడుగుతున్నారు. వల్లభాకి జగह मैं होता तो मैं भी अपनी चोट की परवाह ना करता, मैं भी रास्ते पर नुकीले पत्थर को निकाल कर फेंक देता, इससे उस रास्ते पर जाने वाले सब आराम से जा पाते. ఏం చెప్తున్నారు? ఒకవేళ ఆయన స్థానంలో కానీ నేనుంటే నేను కూడా నాకు తగిలిన దెబ్బని ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా దారిలోని ఆ రాయిని తీసివేస్తాను. ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా హ్యాపీగా ఆ దారిలో వెళ్ళడానికి, వాళ్ళు సంతోషంగా ఏ కష్టపడకుండా దెబ్బలు తినకుండా హాయిగా వాళ్ళు కూడా వెళ్ళడానికి మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తాను, నేను కూడా ఆ రాయిని తొలగిస్తాను అని చెప్తున్నారు. నెక్స్ట్ పढ़िए కాలం చూడండి. ఇందులో ఫస్ట్ ఆ కాలం पाठ के आधार पर वाक्य पढ़कर कोष्टक में हाँ या नहीं लिखिए. ఇక్కడ మనం ఏం చేయాలి? లెసన్ బేస్ చేసుకొని లెసన్ ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ని చదివి బ్రాకెట్లో ఒకవేళ ఆ సెంటెన్స్ కరెక్ట్ అయితే హా అని, లేదు ఆ సెంటెన్స్ రాంగ్ అయితే నహి అని పెట్టాల్సి ఉంటుంది. సెంటెన్సెస్ చూద్దాము. ఫస్ట్ వన్, గాంవ్ సే విద్యాలయ దూర్ థా. ఆ ఊరి నుండి ఆ స్కూల్ చాలా దూరం ఉండేది. హా. వల్లభా కే సాథీ ఉసే అకేలా छोड़कर చలే గయే. సో వల్లభాని తనతో ఉన్నటువంటి తోటి స్నేహితులు ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోయారు. హా. వల్లభా కే అధ్యాపక్ నే ఉసే దండిత్ కియా. స్కూల్కి లేటుగా వచ్చినందుకు వల్లభా వాళ్ళ టీచర్ వల్లభాని పనిష్ చేశారు. నహి, పనిష్ చేయలేదు కదా, విన్నది జరిగింది విని ఆయన ఎంతో సంతోషించారు. వల్లభా నే లగాన్ వృద్ధి కా జమ్కర్ విరోధ్ కియా. వల్లభ పెరిగినటువంటి పన్నుని తీవ్రంగా వ్యతిరేకించారు. హా. सरदार वल्लभभाई पटेल देश के पहले गृह मंत्री बने थे. हाँ. नेक्स्ट कॉलम, पाठ के आधार पर वाक्यों को सही क्रम दीजिए. లెసన్ ని బేస్ చేసుకొని ఈ సెంటెన్సెస్ ని మనం కరెక్ట్ ఆర్డర్ లో పెట్టాలన్నమాట. అంటే ఏది ఫస్ట్ వచ్చే సెంటెన్స్ అయితే దానికి ఎదురుగా మనం 1 అని ఈ విధంగా నంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సెంటెన్సెస్ చూడండి. अंत में उसकी जीत हुई, पत्थर निकल आया, उसका शरीर पसीने से भीग गया, सरकार ने लगान की वृद्धि को घटा दिया.
पैर में चोट लगने से खून बहने लगा. దేశ్ హమేషా ఆప్కా రుణి రహేగా. అయితే ఇందులో ఫస్ట్ వచ్చే సెంటెన్స్ ఏది అంటే पैर में चोट लगने से खून बहने लगा. కాలికి దెబ్బ తగలడం వల్ల రక్తం వచ్చింది. उसका शरीर पसीने से भीग गया. ఇది సెకండ్ సెంటెన్స్. अंत में उसकी जीत हुई, पत्थर निकल गया. थर्ड, सरकार ने लगान की वृद्धि को घटा दिया. फोर्थ सेंटेंस. लास्ट सेंटेंस इज देश हमेशा आपका ऋणी रहेगा. దేశం ఎప్పటికీ వారికి రుణపడి ఉంటుంది. తర్వాత వాక్య పడకర్ ఉచిత శబ్ద సే ఖాళీ జగహ్ భరియే. ఈ సెంటెన్స్ చదివి బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఆన్సర్స్ ఇక్కడ మనకి బ్రాకెట్లో రెండు ఆప్షన్స్ ఇచ్చున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే దాన్ని మనం బ్లాంక్లో రాయాల్సి ఉంటుంది. అయితే చూడండి, ఫస్ట్ వన్, వల్లభా కే पैर में डैश पत्थर लगा, नुकीला पत्थर. वल्लभा को डैश का बहुत शौक था, पढ़ने का. वह विद्यालय डैश से पहुंचा, देर से. वल्लभा अपने साथियों के साथ डैश जा रहा था, विद्यालय. वल्लभा ने उनका धैर्य से डैश किया सामना. नेक्स्ट, पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए. ఇక్కడ లెసన్ బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్సర్స్ నేను గ్రీన్ కలర్ మార్క్లో ఇచ్చాను. సో మీరు గమనించవచ్చు, ఇక్కడ నేను మొత్తం సెంటెన్సెస్ ఒకసారి చదివి మీకు చెప్తాను. సో ఆన్సర్స్ అయితే మనకి ఇక్కడ రైట్ సైడ్లో గ్రీన్ కలర్లో ఉన్నవి ఆన్సర్స్ అన్నమాట. फर्स्ट वन, बारडोली की जनता बहुत खुश हुई और वल्लभा को सरदार की उपाधि प्रदान की. सेकंड, वल्लभा के साथी उसे अकेला छोड़कर चले गए पर उसने हिम्मत न हारी. थर्ड वन, प्रादेशिक सरकार ने किसानों की लगान को बढ़ा दिया था. फोर्थ सेंटेंस, उसी लड़के ने आगे चलकर स्वतंत्रता आंदोलन में भी भाग लिया. नेक्स्ट, फिफ्थ वन, सरदार वल्लभ भाई पटेल का जीवन हम सभी भारतीयों के लिए प्रेरणा का स्रोत है. సో ఇది ఫిఫ్త్ సెంటెన్స్ అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే మీకు నెక్స్ట్ కాలం ऊ కాలం ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి, गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए. ఏం చెప్తున్నారు, ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాసేజ్ని చదివి మీరు దాని కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. बाल गंगाधर तिलक का जन्म 23 जुलाई 1856 को महाराष्ट्र के रत्नगिरी में हुआ था. तिलक शिक्षा को सफलता का आधार मानते थे. उन्होंने अपने केसरी और मराठा जैसे समाचार पत्रों के माध्यम से स्वतंत्रता के प्रति लोगों में जागरूकता जगाई. तिलक का कथन स्वराज्य मेरा जन्मसिद्ध अधिकार है और मैं इसे लेकर रहूंगा बहुत प्रसिद्ध हुआ था. लोग उन्हें आदर से लोकमान्य नाम से पुकार कर सम्मानित करते थे. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు అంటే బాల గంగాధర్ తిలక్ గురించి చెప్తున్నారు. ఆయన ఇమేజ్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు, మీరు చూడొచ్చు. సో ఆయన గురించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. ఏమిచ్చారు అంటే బాల గంగాధర్ తిలక్ ఎప్పుడు జన్మించారట, జూలై 23, 1856లో ఆయన మహారాష్ట్రకి చెందినటువంటి రత్నగిరి అనేటువంటి చోట జన్మించారు. ఆయన విద్యాభ్యాసం గురించి చెప్తున్నారు. ఆయన విద్యను విజయానికి ఆధారంగా భావించేవారు. అలాగే ఆయన కేసరి, మరాఠా ఇటువంటి పత్రికల ద్వారా ప్రజల్లో స్వాతంత్ర్యం గురించిన అవగాహన కల్పించేవారు. నెక్స్ట్, ఆయన చెప్పేటువంటి ఒక కథనం చాలా ప్రసిద్ధి చెందినది. ఏంటి అంటే స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను పొంది తీరుతాను అని చెప్పేవారనమాట. స్వరాజ్య మేరా జన్మసిద్ధ అధికార్ హై और मैं इसे लेकर रहूंगा. ఇది ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది. लोग उन्हें आदर से लोकमान्य नाम से पुकार कर सम्मानित करते थे. ప్రజలు వారిని గౌరవంతో లోకమాన్యుడు అని పేరుతో పిలిచి గౌరవించేవారట. అయితే దీనికి సంబంధించి ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, బాల్ గంగాధర్ తిలక్ కా జన్మ కహా హువా థా. ఆయన ఎక్కడ జన్మించారు? బాల్ గంగాధర్ తిలక్ కా జన్మ మహారాష్ట్ర కే రత్నగిరి మే హువా థా.
ఆయన మహారాష్ట్రకి చెందినటువంటి రత్నగిరిలో జన్మించారు. తిలక్ కిసే సఫలతా కా ఆధార్ మాన్తే థే, ఆయన దేన్ని విజయానికి ఆధారంగా భావించేవారు. తిలక్ శిక్షాకో సఫలతా కా ఆధార్ మాన్తే థే, ఆయన విద్యని విజయానికి ఆధారంగా భావించేవారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, తిలక్ జీ నే కిన్ సమాచార్ పత్రోं में काम किया, ఆయన తిలక్ గారు ఏ వార్తాపత్రికలలో పనిచేసేవారు. తిలక్ జీ నే కేసరి మరాఠా సమాచార్ పత్రోं में काम किया, కేసరి మరియు మరాఠా అనేటువంటి వార్తాపత్రికలలో ఆయన పనిచేశారు. బాలగంగాధర్ తిలక్ కా ప్రసిద్ధ కథన్ క్యా హై, బాలగంగాధర్ తిలక్ గారి ప్రసిద్ధి చెందినటువంటి మాటలు ఏంటి. బాలగంగాధర్ తిలక్ కా ప్రసిద్ధ కథన్ హై कि स्वराज्य मेरा जन्म सिद्ध अधिकार है और मैं इसे लेकर रहूंगा. नेक्स्ट फिफ्थ क्वेश्चन, लोकमान्य की उपाधि से किसे सम्मानित किया गया, ఇక్కడ లోకమాన్యుడు అనేటువంటి బిరుదుతో ఎవరిని సన్మానించడం జరిగింది. లోకమాన్య की उपाधि से बाल गंगाधर तिलक को सम्मानित किया गया, బాలగంగాధర్ తిలక్ గారిని లోకమాన్య అనేటువంటి బిరుదుతో సన్మానించేవారు. నెక్స్ట్, గద్యాంశ్ పడ్కర్ 3 ప్రశ్న బనాయియే. సో ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసాం, ఇప్పుడే ఒక ప్యాసేజ్ ఇచ్చేసి దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ వాళ్ళు అడిగితే మనం దానికి ఆన్సర్స్ రాసాము. ఇప్పుడు ఏం చేయాలట, ఈ ప్యాసేజ్ని చదివి మనమే క్వశ్చన్స్ తయారు చేయాలి. ఒక 3 క్వశ్చన్స్ మనం ఫామ్ చేస్తే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఒక క్వశ్చన్ని వాళ్ళు ఇచ్చేశారు మనకి. ఇక్కడ ప్యాసేజ్ చూడండి. वावीलाला गोपाल कृष्णैया का जन्म सन 1906 में गुंटूर जिले के सत्तेनपल्ली में हुआ था. इन्होंने कई आंदोलनों में भाग लिया था, जिनमें विशाल आंध्रा आंदोलन और नागार्जुन सागर परियोजना आंदोलन प्रमुख है. आप आंध्र प्रदेश राजभाषा आयोग के अध्यक्ष भी थे. केंद्र सरकार ने उन्हें पद्म भूषण की उपाधि से सम्मानित किया था. इन्हें ఆంధ్రా గాంధీ भी कहा जाता है. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు అంటే వావిలాల గోపాలకృష్ణయ్య గారి గురించి చెప్తున్నారు. ఆయన 1906లో గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో జన్మించారట. ఈయన చాలా ఆందోళనల్లో పాల్గొన్నారట. వాటిలో విశాలాంధ్ర ఉద్యమం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉద్యమం ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వారు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి కూడా అధ్యక్షులట. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ బిరుదునిచ్చి గౌరవించింది. అలాగే ఈయన్ని ఆంధ్రా గాంధీ అని కూడా పిలుస్తారట. వావిలాల గోపాలకృష్ణయ్య గారిని ఆంధ్రా గాంధీ అని కూడా పిలిచేవారు. అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్, ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి. వావిలాల గోపాలకృష్ణయ్య కా జన్మ కబ్ హువా థా, వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఎప్పుడు జన్మించారు అని అడిగారు. అలాగా మనం ఇంకొక 3 క్వశ్చన్స్ రాయాలి. సో ఏం చెప్తున్నాము, వావిలాల గోపాలకృష్ణయ్య కా జన్మ కహా హువా థా, ఎక్కడ జన్మించారు అని అడగొచ్చు. ఇంకా వావిలాల గోపాలకృష్ణయ్య నే కిన్ ఆందోళనో మే భాగ్ లియా థా, ఆయన ఏ ఆందోళనలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజభాషా ఆయోగ్ కే అధ్యక్షు కౌన్ థే, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి అధ్యక్షులు ఎవరు అని రాయొచ్చు. ఇంకా ఆయనకి ఏమని బిరుదిచ్చారు అని మనం అడగొచ్చు. ఇంకా ఆంధ్రా గాంధీ కిసే కెహత్కర్ పుకార్తే థే, ఆంధ్రా గాంధీ అని ఎవరిని పిలుస్తారు అని రాయొచ్చు. ఇలా మనము ఇంకా చాలా క్వశ్చన్స్ ఇందులో నుంచి ఫామ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కాలం చూసినట్లయితే లిఖియేకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వల్లభ కో విద్యాలయ పహుంచనే మే క్యూ దేరీ హుయి, వల్లభకి స్కూల్కి వెళ్ళేందుకు ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు లేటుగా స్కూల్కి చేరుకున్నాడు. वल्लभ के विद्यालय जाते समय पैर में नुकीला पत्थर लगा, उसने अपनी चोट की परवाह किए बिना रास्ते पर चलने वालों के लिए समस्या का कारण बने हुए उस नुकीले पत्थर को स्वयं अकेले ही हटा दिया था, इसलिए विद्यालय पहुंचने में देरी हुई. సో అతను స్కూల్కి వెళ్ళే టైంలో ఆ దారిలో తనకి ఒక పదునైన రాయి కాల్లో గుచ్చుకునింది. దానివల్ల అబ్బాయికి దెబ్బ తగిలింది. ఆ దెబ్బను సైతం లెక్క చేయకుండా ఆ దారిలో ఇంకెవరికి ఆ సమస్య కలగకుండా ఉండాలి ఆ దారిన నడిచేవారికి అని చెప్పేసి ఆ రాయిని అక్కడి నుంచి తీసేయడానికి
తనే స్వయంగా ఆ పని చేస్తూ ఉన్నాడు. దానివల్ల స్కూల్కి చేరుకోవడానికి అబ్బాయికి లేట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, వల్లభ కో సర్దార్ కి ఉపాధి कैसे మిలి? వల్లభకి సర్దార్ అనేటువంటి బిరుదు ఎలా లభించింది? गुजरात के बारडोली सत्याग्रह में पटेल ने लगान वृद्धि का जमकर विरोध किया. किसान आंदोलन सफल होने के बाद वहां की जनता ने वल्लभ को सरदार की उपाधि प्रदान की. ఏం చెప్తున్నారు ఇక్కడ? తనకి ఆ బిరుదుని ఎవరిచ్చారు అంటే, బార్దోలి సత్యాగ్రహంలో పెరిగిన పన్నుని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల ఉద్యమం విజయవంతమైంది. సో అందుకని ఆ గుజరాత్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించి ఆయన్ని సర్దార్ అని పిలిచి వల్లభాయ్ పటేల్కి సర్దార్ అనేటువంటి బిరుదునివ్వడం జరిగింది. నెక్స్ట్, వల్లభాయ్ పటేల్ కిన్ కిన్ పదోం పర్ నియుక్త హుయే? ఆయన వల్లభాయ్ పటేల్ ఏ ఏ పదవులలో నియమింపబడ్డారు? वल्लभाई पटेल स्वतंत्र भारत के पहले गृह मंत्री और बाद को ఉప ప్రధానమంత్రి బనే థే. ఆయన మొదట భారతదేశానికి మొట్టమొదటి హోంమంత్రి, తర్వాత ఉప ప్రధానమంత్రిగా నియమింపబడ్డారు. ఇక్కడ చూడండి, ఇస్ పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దో మే లిఖియే. సో మొత్తం మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఉన్నటువంటి మొత్తం పాయింట్స్ అన్నీ కూడా మనకి సారాంశంలో వస్తాయి. సో అంటే చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలు, ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి చేసినటువంటి ఆ పనులు, నెక్స్ట్ పెద్దయ్యాక ఆయన ప్రజలకు అందించినటువంటి సేవలు, మొత్తం కూడా ఇందులో పాయింట్స్ అనేవి ఉంటాయి. ఒకసారి చూడొచ్చు మీరు. సారాంశం అనగానే ఏదో పెద్ద క్వశ్చన్ లాగా మనకు అనిపిస్తుంది అంతే. మనం ఫస్ట్ ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మిగతావి నేర్చుకున్నాము అంటే ఈజీగా సారాంశం అనేది రాసేయచ్చు. ఒకసారి నేను చదువుతాను, చూడండి. सरदार वल्लभ भाई पटेल भारतीय स्वतंत्रता संग्राम के लौह पुरुष के रूप में माने जाते थे. सरदार पाठ में उनकी वीरता के बारे में वर्णन किया गया है. एक बार बाल्यकाल में स्कूल जाते समय मार्ग पर चलने वालों के लिए अवरोध बने एक नुकीले पत्थर को खुद अकेले ही हटा दिया. बारडोली सत्याग्रह में पटेल ने लगान वृद्धि का जमकर विरोध किया. किसान आंदोलन सफल होने के बाद वहाँ की जनता ने वल्लभ को सरदार की उपाधि प्रदान की. वल्लभ भाई पटेल देश के पहले गृह मंत्री और बाद को उप प्रधानमंत्री बने. आपके जन्मदिन 31 अक्टूबर को भारत में राष्ट्रीय एकता दिवस के रूप में मनाया जाता है. देश के प्रति उनके योगदान को याद करते हुए उन्हें एकता की प्रतिमा समर्पित की गई है. सरदार वल्लभ भाई पटेल का जीवन हम सभी के लिए प्रेरणा का स्रोत है. नेक्स्ट भाषांश చూడండి. ఫస్ట్ ఇందులో ఆ కాలం, नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्द डिब्बे में से चुनकर लिखिए. ఇక్కడ పర్యాయవాచి శబ్ద అడిగారు. పర్యాయవాచి శబ్ద అంటే మనకి ఒకేలాంటి మీనింగ్ ఇస్తుంది, కానీ వర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి డిఫరెంట్ వర్డ్స్ని మనం ఇక్కడ పర్యాయవాచి శబ్ద అని పిలుస్తాము. అయితే ఆన్సర్స్ కూడా ఇక్కడ బాక్స్లో ఉన్నాయి. మనము కరెక్ట్ ఆన్సర్స్ని చూస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, दुनिया शब्द के पर्यायवाची शब्द है जग, विश्व. नेक्स्ट, अध्यापक इस शब्द के पर्यायवाची शब्द है शिक्षक, गुरु. तीसरा, विरोध इस शब्द के पर्यायवाची शब्द है विवाद, झगड़ा. रास्ता शब्द के पर्यायवाची शब्द है राह, पथ. साथी इस शब्द के पर्यायवाची शब्द है दोस्त, मित्र. नेक्स्ट कॉलम, रेखांकित शब्द का विलोम शब्द वाक्य में पहचान कर लिखिए. సో ఏం చెప్తున్నారు, ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో అండర్లైన్ చేసినటువంటి వర్డ్కి ఆపోజిట్ వర్డ్ని ఐడెంటిఫై చేసి రాయండి అన్నారు. ఆ ఆన్సర్ కూడా మనకి సెంటెన్స్లోనే ఉంటుంది. జస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి, మార్క్ చేసుకోవాలి దాన్ని. భారత్ మాతా కే సపూత్ వీర్ హై कायर नहीं. भारत माता के सपूत वीर है, कायर नहीं. वीर, वीर शब्द का विलोम शब्द है कायर. ఇక్కడ ఉంది చూడండి. సో ఆన్సర్ సైడ్లో మీకు ఇచ్చున్నాను నేను ఇక్కడ. సో ఆ ఆన్సర్ కూడా ఇక్కడే ఉంది. दिन में सूरज चमकता है, रात में तारे टिमटिमाते हैं. दिन
शब्द का विलोम शब्द है रात। भारतीय संस्कृति अनेकता में एकता का प्रतीक है। अनेकता शब्द का विलोम शब्द है एकता। गांव के बच्चे शहर के बच्चों से कम नहीं होते हैं। गांव शब्द का विलोम शब्द है शहर। अच्छे कर्मों से अप्रसिद्ध व्यक्ति भी प्रसिद्ध हो जाते हैं। अप्रसिद्ध शब्द का विलोम शब्द प्रसिद्ध। नेक्स्ट कॉलम, पाठ में आए शब्दों को वर्ग पहेली में ढूंढकर लिखिए। ఇక్కడ వర్గ పహేలి ఇచ్చారు. సో మీరు చూసినట్లయితే ఇందులో ఏంటి అంటే మనకి లెసన్కి సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో అవి ఎక్కడున్నాయో మనము చూసి రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్కి చూడండి, అహింస ఇచ్చారు ఇక్కడ. అహింస అహింస. సో దీన్ని మనము ఇట్లా ఈ విధంగా సర్కిల్ చేయాలి. అదేవిధంగా బార్డోలి, ఘోషణ, గృహమంత్రి, పటేల్, ఈ విధంగా వర్డ్స్ అన్నమాట. నెక్స్ట్ సృజనాత్మకత. नीचे दिए गए महापुरुषों को उनके नारों से जोड़िए. స్లోగన్స్ అన్నమాట. ఇక్కడ కొంతమంది మనకి గొప్ప వ్యక్తులు, మన దేశానికి చెందినటువంటి కొంతమంది గొప్ప వ్యక్తుల నేతల ఫొటోస్ ఇచ్చారు ఇక్కడ. వాళ్ళ స్లోగన్స్, వాళ్ళు చెప్పినటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సైడ్లో ఇచ్చారు. ఎవరు ఏం చెప్పారు అనేది మనం ఐడెంటిఫై చేసి మనం మ్యాచింగ్ పెట్టాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ చూడండి, కరో యా మరో గాంధీజీ చెప్పారు. గాంధీజీ ఏం చెప్పారు? కరో యా మరో. సో అదేవిధంగా వందే మాతరం, జై జవాన్ జై కిసాన్, ఇంకలాబ్ జిందాబాద్, తుమ్ ముఝే ఖూన్ దో మై తుమే ఆజాదీ దూంగా. సో ఇలా అన్నమాట. సో ఇది మనకి మొత్తం మీద సర్దార్ అనేటువంటి లెసన్కి సంబంధించినటువంటి నోట్స్, గ్రామర్ పార్ట్ మొత్తం కూడా అండ్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో చెప్పండి, నేను వాటికి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఎవరైనా మనకి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు హెల్ప్ అవుతున్నాయి అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.